కృష్ణారెడ్డి అంటే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ యజమాని. కాళేశ్వరంలో 21 పంప్ హౌజులుంటే 20 పంప్ హౌజులు మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చారన్నది కవిత ఆరోపణ. మేఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చింది. మీరు కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టిన మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు విడిచిపెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం కుట్రని ప్రజలకి అర్థమవుతుంది అని కవిత ఫైర్ అయ్యారు. అయితే ఉన్నట్టుండి కాళేశ్వరం లోపాలపై కవిత ఇప్పుడు మాట్లాడడం ఎవరికీ అర్థం కాకుండా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పిల్లర్ కుంగి 2 పిల్లర్లకు పగుళ్లు ఏర్పడినప్పుడు కవిత కాంట్రాక్టర్లు తప్పులు చేశారని, నాసిరకంగా నిర్మించారని ఈనాడు మీడియాతో చెప్పలేదు. ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన జ్యుడిషియల్ కమిషన్ను నియమించింది. ఈ విచారణ తుది దశకు చేరుకోవడమే కాకుండా విచారణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు పంపించింది. కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న కేసీఆర్ ఈ నెల 11న జ్యుడిషియల్ కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. విచారణకు హాజరవుతున్నట్టు కేసీఆరే స్వయంగా చెప్పడమే కాకుండా తేదీని సైతం నిర్ణయించిన తర్వాత కవిత మహాధర్నా చేపట్టడం, మేఘా కృష్ణారెడ్డిపై ఘాటుగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో మేఘా కంపెనీ పనులు దక్కించుకునేందుకు పార్టీల పెద్దలతో దగ్గర సంబంధాలు నెరుపుతుంది. బీజేపీకి ఎక్కువ మొత్తంలో పార్టీ విరాళాలు సమకూర్చేందుకు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిందనే ఆరోపణలు మేఘా సంస్థపై ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అందరికీ విరాళాలు ఇస్తుందనేది మేఘా సంస్థపై ఉన్న అతిపెద్ద ఆరోపణ. అయితే కాళేశ్వరం విషయంలో జ్యుడిషియల్ కమిషన్ అధికారులు మాత్రమే పిలిపించి విచారించడం, కాంట్రాక్టర్లను పిలిచి విచారించకపోవడం కవితకు చిర్రెత్తుకు రావడం కోసమెరుపు. మేడిగడ్డ బ్యారేజ్లో డ్యామేజ్ అయిందని కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటున్నారు. మరి మేఘా కృష్ణారెడ్డి సంగతేంటని ఆమె రేవంత్ రెడ్డి సర్కార్ను సూటిగా ప్రశ్నించడం అధికార కాంగ్రెస్ సంగతేమో కానీ సొంత పార్టీ బీఆర్ఎస్ క్యాడర్కు మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నాన్న కేసీఆరే మేఘా ఇంజనీరింగ్కు అప్పగించారన్న విషయం కవిత మర్చిపోయారా అంటూ తలలు పట్టుకుంటున్నారట. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.